హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేశ్వరి అలగోయ. యాక్చువల్లీ నా వైఫ్ టెలిప్రాంప్టర్ కావాలి అని అడిగింది. ఎందుకంటే తనకి టెలిప్రాంప్టర్ యూజ్ చేయడం అలవాటైపోయింది తను ఉన్న మీడియా ఫీల్డ్‌లో. సో, టెలిప్రాంప్టర్ ఎంతుంటుందా అని చెప్పేసి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తే 14,000 మినిమమ్ 7,000 నుంచి స్టార్ట్ అయ్యాయి. 14,000, 15,000, 19,000 మీరిక్కడ చూడండి. నేను అమెజాన్‌లో చూస్తే మొత్తం ఇలా ఉంది. ఇలా. సో, అంత ఖర్చు పెట్టడం ఎందుకు? ఎక్స్‌పెన్సివ్, చాలా ఎక్స్‌పెన్సివ్ అవసరమా అని చెప్పేసి నేనన్నాను. బట్ తనకు అలవాటయిపోయింది కాబట్టి తనకి కావాలి అనేసి అనింది. సో, ఇట్స్ నీడీ అని చెప్పేసి నాకు అర్థమయ్యి, అసలు టెలిప్రాంప్టర్‌లో కావాల్సిన ఐటెమ్స్ ఏంటి? అసలు దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? దాని మెకానిజం ఏంటి? అని చెప్పేసి తెలుసుకోవడం స్టార్ట్ చేశాం. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కదండీ! సో, డెఫినెట్‌గా మనం ఏముంటుందా అన్న ఒక క్యూరియాసిటీ, ఇన్ కేస్ మన వల్ల అవుతే తయారు చేయొచ్చు కదా అన్న ఒక ఇదితో నేను సరే అని చెప్పేసి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, బేసిక్‌గా దాంట్లో పెద్ద వాడే మెటీరియల్స్ కూడా ఏం లేవు ఎక్సెప్ట్ ఎ గ్లాస్. సో, అదే మెయిన్ కాంపోనెంట్ టెలిప్రాంప్టర్‌కి. అండ్ మన దగ్గర ఆల్రెడీ ఐప్యాడ్ కానీ, మొబైల్ కానీ ఉంటే మనం యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఒక ట్యాబ్ ఉంది. సో, నేను ట్యాబ్ యూజ్ చేస్తాను టెలిప్రాంప్టర్‌కి. అదర్‌వైజ్ మన మొబైల్స్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో, నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తెచ్చుకున్నాను. అండ్ అవన్నీ నేను వీడియో నేను చేశాను. ఐ మీన్ నా వైఫ్ షూట్ చేసింది నేను చేస్తుంటే. సో, ఆ మేకింగ్ వీడియో కూడా నేను మీకు చెప్తాను ఎలా చేశాను, ఏంటి అన్నది కూడా. సో, తను ఆఫీస్‌లో ఎలా అయితే చూసి చదువుతుందో సేమ్ అలానే ఇంట్లో కూడా నేను తయారు చేయడం వల్ల తను అదే యూజ్ చేసి చదువుతుంది. తను ఇనిషియల్‌గా అనింది, అసలు మనకు వర్కౌట్ అవుతదా నాని? మనం కొనుక్కుందాం కదా! చిన్నదన్నా కొందాము, ఒక 7,000 రూపీస్ పెట్టేసి ఒక చిన్న 10 ఇంచెస్ తీసుకుందాం అనేసి అంటే, లేదు లేదు నేను తయారు చేయగలను, నేను చేస్తాను అని చెప్పేసి తను పడుకున్న తర్వాత, యాక్చువల్లీ ఇదంతా నేను నైట్ చేశాను. సో, తను పడుకున్నప్పుడు నేను అన్ని కట్ చేయడము, అదంతా వ్రాప్ చేయడం అదంతా చేశాను. బట్ ఇన్ బిట్వీన్ తను వచ్చి చెక్ చేసేది ఇంకా అయిపోయిందా లేదా ఏంటి అన్నది. బట్ ఫైనల్లీ ఒక నైట్ చేశాను అండ్ తర్వాత మధ్యలో ఆపేశాను. నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేశాను. సో, బట్ ఓవరాల్ నాకు ఒక 1.5 అవర్ పట్టింది అది చేయడానికి. 1.5 అవర్ టు 2 అవర్స్ పట్టింది. అది ఎలా చేశాను అన్నది నేను మీకు చూపిస్తాను. అండ్ టెలిప్రాంప్టర్‌కి నేను 20,000, 25,000 ఖర్చు పెట్టలేదు. నాకు టెలిప్రాంప్టర్‌కి ఖర్చయిన మనీ వచ్చేసి జస్ట్ 1,000 రూపీస్ మాత్రమే. దేనికి అయింది అండ్ ఆ మెటీరియల్స్ ఏం యూజ్ చేస్తే ఎంత ఖర్చు అయింది అనేది నేను క్లియర్‌గా వీడియోలో చూపిస్తాను. నేను అది ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ మెటీరియల్‌కి ఎంత అయింది అనేది. సో, మీరు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఫార్వర్డ్ ఇలా నొక్కుతూ ఫార్వర్డ్ చేయకండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు మొత్తం చూసి నేనే తయారు చేశాను అంటే డెఫినెట్‌గా మీరు అందరు తయారు చేయగలుగుతారు. వెరీ ఈజీ అండి, నాట్ దట్ కాంప్లికేటెడ్. సో, మీరు చూసి మీరు కూడా తయారు చేయండి అండ్ సేవ్ సమ్ మనీ. టెలిప్రాంప్టర్ మీద మనం 20,000, 25,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఇట్స్ వెరీ ఈజీ అండి. ఒక 1-2 అవర్స్లో అయిపోతుంది. సో, డోంట్ స్పెండ్ మనీ. Instead, spend some time to make a teleprompter. This is my advice. And thank you Andy, thank you so much. Let's see నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. టెలిప్రాంప్టర్ తయారు చేస్తున్నా నీకోసం. మరి ఇంత మెటీరియల్ ఆడుతుంటే మళ్ళీ చాలా అంటది. ఇదంతా మెటీరియల్ కదా, ఇన్ని మెటీరియల్స్. అవును, పేపర్స్ కూడా తెచ్చుకున్నా. అంటే రిఫ్లెక్షన్ పడద్దు కదా, బ్లాక్ కలర్ షీట్ తోటి కవర్ చేయాలని చెప్పేసి బ్లాక్ మన పేపర్ తీసుకొని కవర్ చేసేసిన. అట్టముక్క తీసుకున్నా, మన రిలయన్స్ టీవీ డబ్బా తీసుకొని కట్ చేసి మొత్తం అంతా పెట్టేసిన తర్వాత, మన ప్రొజెక్టర్ది డబ్బా ఉంది కదా, ఇంత కష్టపడడం ఎందుకు, మళ్ళీ ఇది అతకబెట్టడం ఎందుకు అని చెప్పేసి మన ప్రొజెక్టర్ డబ్బాని సాక్రిఫైస్ చేస్తున్నా. ఇది ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేస్తా దీన్ని, ఇప్పుడు ఇదంటే ఇట్లా అతకబెట్టుకొని ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. సో, నేనేమనుకుంటున్నా, దీన్ని జస్ట్ ఇలా కట్ చేసేసి, ఇది 45 degreesలో ఇట్లా స్లైడ్ చేసేస్తా. ఇక్కడ కట్ చేసి ఇటు కట్ చేసేసి స్లైడ్ చేస్తా. స్లైడ్ చేసిన తర్వాత నీకు బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టేస్తా, కొంచెం హోల్డ్ చేసేసి. అండ్ ఇక్కడ మన కెమెరా ఉంటుంది, ఇది గ్లాస్ ఇక్కడ ఉంటుంది. అండ్ దీని లోపల మన ట్యాబ్ ఉంటుంది. సో దట్
ఇది యాక్చువల్లీ నేను గ్లాస్ కోసం నేను చాలా చోట్ల తిరిగినా. నేను టెలిప్రాంప్టర్కి బేసిక్గా బీమ్ స్ప్లిటర్ గ్లాస్ యూజ్ చేస్తారు. ఓకేనా, 70/30 అంటే 70% ట్రాన్స్పరెంట్, 30% రిఫ్లెక్టివ్ అంటారు దాన్ని. కానీ మనకి అట్లాంటి గ్లాస్ చాలా ఎక్స్పెన్సివ్. అమెజాన్లో చూస్తే 7,000, 8,000, 20,000, 25,000, 40,000 కూడా ఉంది టెలిప్రాంప్టర్స్. సో మనం అంతగానం ఖర్చు పెట్టడం ఎందుకు అని చెప్పి ఒక 2-3 షాపులు తిరిగితే మనకి ఇది దొరికింది. నాకు యాక్చువల్లీ నేను ఏం చేసిన, ఒక గ్లాస్ చూస్తే అది డబుల్ రిఫ్లెక్షన్ వస్తుంది. సో మొబైల్ తీసుకెళ్ళి ఇట్లా పెట్టి చూస్తే నాకు ఒక థర్డ్ గ్లాస్కే సెట్ అయిపోయింది ఈ గ్లాస్. సో ఈ గ్లాస్ కావాలని చెప్పేసి నేను మెజర్మెంట్స్ ఇచ్చిన, ఆయన కట్ చేసి ఇచ్చిండి 16 ఇంచెస్. మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు 10 ఇంచెస్ నుంచి. నో ప్రాబ్లం. అట్లా ఉంటేనే కదా ఇది మనకి ఆగిపోతుంది. ఇట్లా ఏంటి సపోర్ట్ ఉంటుంది. ఇలా పెట్టినాం అనుకో లోపల పడిపోతుంది. సో దీనికి సపోర్ట్ ఉండదు. ఇలా అయితే మనకి ఇక్కడ జస్ట్ ఇక్కడో కట్ చేసేసి 45 degrees లో స్లైడ్ చేసేస్తే అయిపోతుంది, ఈజీ. అందుకే ఇప్పుడు ఇదంతా ఈ పక్కన పెట్టేసిన, ఈ మోడల్ పక్కన పెట్టేసి. వేస్ట్ ఏం లేదు, ఐడియా అయితే ఏం వేస్ట్ అవ్వలేదు. ఐడియా అయితే బాగానే ఉంది. బట్ మన దగ్గర ఇది ఆల్రెడీ ఉంది కదా ఒక బాక్స్ అని నాకు గుర్తొచ్చింది ఇదంతా కట్ చేసిన తర్వాత. అదర్వైజ్ నాకు గుర్తు రాకపోతే నేను మళ్ళీ బాక్స్ లానే వేసి సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతుండే. సో ఇది ఉంది కదా, దీన్ని యూజ్ చేద్దాం అని చెప్పేసి, టైం సేవింగ్ కోసం అని చెప్పేసి ఈ బాక్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇంట్లో ఉన్న బాక్సే యూజ్ చేస్తున్నా. ఈ గ్లాస్కి అయితే ఒక 600 అయింది. ఇది ఇంట్లో ఆల్రెడీ ఉండే ఈ షీట్ తీసుకొని రావడానికి అండ్ గ్లూ, ఎలక్ట్రికల్ టేప్, ఇదంతా కట్టర్ కూడా తీసుకొచ్చా. సో అవంతా ఒక 100 రూపీస్, టోటల్ ఒక 700 రూపీస్ అండ్ ప్లస్ ఒక 1 hour టైం. మినిమం 7,000 స్పెండ్ చేస్తే ఒక టెలిప్రాంప్టర్ వస్తుంది. బట్ అది కూడా చిన్నది, ఇది 10 inches. మనకు 16 inches కావాలి, 14 inches, 12 inches, 16 inches అంటే అది ఇంకా 14,000, 20, 25, 40,000 కూడా ఉంది. ఇప్పుడు ఈ సైజ్ టెలిప్రాంప్టర్ కావాలంటే ఈజీగా 40,000 ఉంటుంది. 7,000 అనుకో, ఇంకా రౌండ్ ఫిగర్ 1,000 లో అయిపోయినట్టే. ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేను నీకు చూస్తా అసలు, అంటే అవుట్పుట్ ఏంటనేది చూస్తా. ఇప్పుడు ఈ బాక్స్ నేను ఇదంతా ఇప్పటిదాకా ప్రిపేర్ చేసిన, బట్ ఇట్స్ ఓకే. నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని కట్ చేసి ఇది స్లైడ్ చేసిన తర్వాత నీకు చూస్తా. అండ్ దీని లోపల కూడా నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఉన్నాయి కదా ఎక్స్ట్రా ఇదంతా, ఇది కట్ చేస్తా కట్టర్ తోటి. ఈ 4 sides కట్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకేనా. సో నేను ఎప్పుడైతే ఈ గ్లాస్ స్లైడ్ చేస్తున్నా లోపలికి, స్లైడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ట్యాబ్ పెట్టేసుకుంటాం అండ్ నీకు ఈజీగా కనబడుతుంది. ఈజీగా ఇలా ఇలా ఈ యాంగిల్లో స్లైడ్ అయిపోతుంది. 45 degrees ఈ యాంగిల్ కాదు, ఈ యాంగిల్. సో బేసిక్గా నేను ఇటు అటు 45 degrees లో కట్ చేస్తా. స్కేల్ ఉంది, స్కేల్తో చూస్తా. ఇప్పుడు కంపాస్ తోటి కానీ స్కేల్తో కానీ చూసేసి 45 degrees లో స్లైడ్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాబ్ పెట్టి నేను నీకు చూపిస్తా. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు నేను ఈ బ్లాక్ పేపర్ ఉంది కదా, ఈ బ్లాక్ షీట్ మొత్తం ఇక్కడ వేసి కవర్ చేసేస్తా, రిఫ్లెక్ట్ అవ్వకుండా ఏది కూడా. బెటర్ కదా. సో మనకి రిఫ్లెక్షన్ రావద్దు కాబట్టి నేను బ్లాక్ షీట్ తీసుకున్నా. బ్లాక్ షీట్ కార్డ్బోర్డ్ తీసుకొని కట్ చేసిన, మన టీవీ కార్డ్బోర్డ్ అయితే. యాక్చువల్లీ నువ్వు కార్డ్బోర్డ్ ఎక్కడ అని అడుగుతావేమో, ఆల్రెడీ కట్ చేసేసిన నేను. సో బ్లాక్ షీట్ మొత్తం పెట్టేసిన, 4 బ్లాక్ షీట్స్ పెట్టిన తర్వాత మన ఇంట్లో ఇంకా 2 డబ్బాలు ఉన్నాయి సేమ్ మెజర్మెంట్ తోటి. ఒకటి మన ప్రొజెక్టర్ డబ్బా అండ్ ఇంకొకటి ఇది యాక్చువల్లీ మనం అమెజాన్లో ఏదో ఆర్డర్ పెడితే వచ్చింది ఈ డబ్బా. సో నాకు కరెక్ట్ నా గ్లాస్ మెజర్మెంట్కి 2 సరిపోతాయి. కాకపోతే ఇది కొంచెం చిన్నగా అవుతుందని చెప్పేసి తీసుకున్నా. ఇది తీసుకొని దీనికి కూడా నేను మొత్తం లోపల ఆల్రెడీ దీంట్లో గ్లాస్ పెట్టేసిన. సో దీంట్లో కూడా నేను మళ్ళీ బ్లాక్ మొత్తం వేసేసి లోపల కూడా బ్లాక్ తీసేసిన. ఇందులో 4 కదా, 4 కావాలి కదా. యాక్చువల్లీ నేను ఇది ఇట్లా పెడదాం అనుకున్నా, ఇట్లా. ఓకేనా. సో ఇది ఇట్లా మొత్తం అత్త పెట్టేసి కింద కూడా ఇంకొకటి ఉండే షీట్, బట్ అది యాక్చువల్లీ నేను కట్ చేసి లోపల పెట్టేసిన అండ్ బ్యాక్ సైడ్ పెట్టేసి గ్లాస్ 45 degrees లో ఉండాలని చెప్పేసి అన్నారు, ఎందుకంటే రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సో దాన్ని ప్లేస్ చేయడం ఎట్లా అని చెప్పేసి, ఇది ఆల్రెడీ దీన్ని ఇటు సైడ్ 45 degrees లో అండ్ ఇటు సైడ్ 45 degrees లో చేసి ఈ గ్లాస్ ని స్లైడ్ చేసేసిన లోపల, ఈ డబ్బా లోపల. సో దట్ ఇది మంచి సపోర్ట్ ఉంటుంది, ఇంకా వేరే ఏది అవసరం లేదు, కింద పడదు. సో గ్లాస్ నీకు మంచిగా అతుక్కుంది, ఇంకా నువ్వు ఏం చేసినా పడదు.
కొంచెం కేర్ఫుల్గా వాడుకుంటే సరిపోతుంది. సో టెలిప్రాంప్టర్ ఫైనల్ మిర్రర్ వర్క్ అయిపోయింది. అండ్ మిర్రర్ కూడా నేను వాళ్ళకి సైజ్ చెప్పిన, వాళ్ళు అడిగిండ్రు మీకు ఎంత సైజ్ కావాలో నేను అంత గ్లాస్ నేను కట్ చేసి ఇస్తా అని చెప్పేసి. అంటే నువ్వు ఇది యాక్చువల్లీ కరెక్ట్ గా టెలిప్రాంప్టర్ లో యూజ్ చేసేది బీమ్ స్ప్లిట్టర్ అంట. నేను గ్లాస్ షాప్ దగ్గరికి వెళ్ళి బీమ్ స్ప్లిటర్ అంటే వాడిని పిక్చర్ చూస్తున్నాను. నేను గ్లాస్ ఇండస్ట్రీలో 20 years నుంచి ఉన్నా, బీమ్ స్ప్లిటర్ ఏంటో నాకు తెలియదు అన్నాడు. మా దగ్గర దొరికే గ్లాసులు ఇవి సార్, ఒకటి క్లియర్ ఎక్స్ట్రా క్లియర్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. సో ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేటట్టు లేదు అని చెప్పేసి, బట్ స్టిల్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ షాప్లో ట్రై చేస్తే మనకి నాకు కావాల్సినది దొరికింది. సో యాక్చువల్లీ వర్కింగ్ అయితే ఇది క్లియర్ ఎక్స్ట్రా క్లియర్ లాగా కాదు నేను తీసుకున్నది. నేను చెప్పిన కదా, నేను మొబైల్ ఇట్లా పెట్టి నాకు రిఫ్లెక్షన్ వస్తుందా లేదా, అండ్ ఇంకో సైడ్ నుంచి మనం వీడియో తీస్తే క్లారిటీగా ఉందా లేదా అన్నది చెక్ చేసిన నేను. ఎందుకంటే దాని వర్కింగ్ ప్రిన్సిపల్ వేరు. ఏది టెలిప్రాంప్టర్ది. టెలిప్రాంప్టర్ నేను స్టడీ చేసిన ప్రకారం ఏంటంటే 30% రిఫ్లెక్టివ్, 70% ట్రాన్స్పరెంట్ ఉండాలి. ఇవన్నీ నేను షాప్ అవుట్ చేస్తే పిక్చర్ చూసినట్టు చూస్తాడు. 30% రిఫ్లెక్ట్ ఏంటి, అదేంటి, ఇదేంటి అంటే. సో నేను ఏం చేసిన, జస్ట్ మొబైల్ ప్లేస్ చేసి చూస్తే నాకు సెట్ అయిపోయింది. నాకు ఈ గ్లాస్ కావాలని చెప్పా. అండ్ డైమెన్షన్స్ అడిగితే డైమెన్షన్స్ 16 inches అయితే నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి 16 inches తోటి గ్లాస్ కట్ చేయించుకున్నా. అండ్ ఎడ్జెస్ పాలిష్ మొత్తం, యాక్చువల్లీ గ్లాస్ మొత్తం పాలిష్ చేయించుకొని ఎడ్జెస్ మాత్రం రౌండ్ పెట్టించాను నేను. ఎందుకంటే ఇది షార్ప్ ఉందనుకో మేబీ అట్లా మనం తగులితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రౌండ్ ఎడ్జెస్, ఆల్ 4 corners రౌండ్, ఇటు కూడా రౌండ్ చెక్ చేస్తే చూస్తే అర్థం కనబడుతుంది మీకు. సో ఫైనల్లీ ఈ బాక్స్ ఫస్ట్ తయారైపోయింది. ఈ 2 slits చేసిన నేను 45 degrees లో. దెన్ ఈ టేప్ మొత్తం వేసి చుట్టేసిన. నైట్ టేప్ తీసుకొచ్చుకున్నా, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి బాక్స్ అని చెప్పేసి ఫుల్ కవర్ చేసేసిన. లోపల బ్లాక్, బయట మాత్రం మొత్తం టేప్. ఓకేనా. సో సో మన దగ్గర ట్యాబ్ ఉంది కదా, సో ట్యాబ్ ని మనం జస్ట్ ఈ ట్యాబ్ ని మనం ప్లేస్ చేయడమే. నీకు అది కూడా చూసా డెమో ఎలా కనబడుతుంది ఏంటిది అన్నది. సో దట్ ఎస్, టెలిప్రాంప్టర్ అనే ఒక సాఫ్ట్వేర్ మనకి యాప్ స్టోర్ లో దొరికిపోద్ది. టెలిప్రాంప్టర్ అని కొడితే పైన ఏదో టెలిప్రాంప్టర్ సాఫ్ట్వేర్ వచ్చింది. సో అది వేసేసినా మనం. కనబడుతున్నాయా అక్షరాలు? క్లారిటీ ఉందా? సేమ్ నాని మనకు మాకు ఆఫీస్ లో ఎట్లయితే స్క్రోల్ అవుతుందో అలానే స్క్రోల్ అవుతున్నది ఇక్కడ కూడా. ఎస్. సో దీంతో మనం స్పీడ్ అవి కూడా స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను ఇంకోటి ఏం చేసిన అంటే, మీ ఆఫీస్లో రిమోట్ కావాలి అది ఇది అన్నావు, రిమోట్ ఉంటుంది అని చెప్పేసి అన్నావు కదా. సో ఈ రోజు నేను మళ్ళీ ఒక మార్కెట్కి వెళ్ళి రిమోట్ కూడా తీసుకొని వచ్చిన. ఎస్, టెలిప్రాంప్టర్ కోసం సపరేట్గా రిమోట్, అది కూడా నేను నీకు చూపిస్తాను. ఇంకా బాక్స్ ఇప్పుడే చూపిస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. ఇది జస్ట్ మౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ రిమోట్. సో ఇది మనకి వచ్చిన రిమోట్ ఆర్ మౌజ్ ఏదైనా. ఇది యాక్చువల్లీ టీవీకి వాడుకోవచ్చు అంట, బ్లూటూత్ డివైజెస్ ఏదన్నా ఇది పనిచేస్తుంది మన దగ్గర. సో ఇప్పుడు మనం దీనికి ఎలా కనెక్ట్ చేయాలి? బ్లూటూత్ ద్వారా. ఆల్రెడీ మనకి బ్లూటూత్ కోసం వాడు ఇది ఇచ్చాడు. ఇదైతే మనకి ట్యాబ్లో అయితే వెళ్ళదు, ఇది మొబైల్కి కూడా వెళ్ళదు. సో దీనికోసం నేను మళ్ళీ ఎక్స్ట్రా ఒక ఓటీజీ కేబుల్ తీసుకొచ్చాను. ఓటీజీ కేబుల్ ఒకటి తీసుకొచ్చి ఇలా, ఇది ఒక కనెక్టర్ అన్నమాట. ఇది సి టైప్ కదా, మనది సి టైప్, బట్ ఇది యూఎస్బి. సో ఈ సి టైప్ ఇలా కనెక్ట్ చేసేసుకొని, ఓకే, ఈ ఓటీజీ ఉంది కదా, ఈ యూఎస్బికి ఇది కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది బ్లూటూత్, దాట్స్ ఇట్. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, పెద్ద ఏమీ ఉండదు. సో నేను ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే,
ఇక మౌస్ మూవ్ అవుతున్నట్టు కనబడుతుందా? మూవ్ అవుతున్నట్టు కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఇది కిందికి పైకి కనబడుతుందా? రిమోట్ కొద్దిగా ప్రాంప్టర్ ముందట పెట్టి నేను కిందికి అప్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ లేదు మనకి కావాలి అనుకుంటే ఇటు స్పీడ్ చేయాలి అనుకుంటే కూడా మనకి స్పీడ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు చూడు కొంచెం స్పీడ్గా వెళ్తుంది. ఓకేనా? లేదు స్లో కావాలి అనుకుంటే ఇటు మైనస్. స్లో అయిపోయిందా? అవుతుంది కదా, తెలుస్తుందా? సో అండ్ ఇది అప్ డౌన్. సో నీకు మౌస్ కూడా సెట్ అయిపోయింది. సో బేసిక్గా నీకు ప్రాంప్టర్ ఎంతలో అయింది అనుకుంటున్నావు? 7,000, 8,000, 10,000, 20,000. డబ్బా ఇంట్లో ఉంది. ఓకే, మిర్రర్ ఏది ట్యాబ్ ఆల్రెడీ మనకు ఉంది. ట్యాబ్ కాకపోతే మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. మనం యూజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం అంతేగా. సో మనకి అయిన ఖర్చు ఏంటి? గ్లాస్ ఒకటే ఎక్స్పెన్సివ్, అది 600 రూపీస్. జస్ట్ 600 రూపీస్. రిమోట్ 250 రూపీస్. మొత్తం మరి బ్యాటరీస్ కూడా ఉన్నాయిగా. 2 AAA బ్యాటరీస్ తీసుకున్నాను. ఈచ్ 17 రూపీస్ అనుకుంటా. అంతే. టెలిప్రాంప్టర్కి అయిన ఖర్చు అంతే, 1000 రూపీస్ అప్రాక్సిమేట్లీ. ఇది 600 అండ్ టేప్, మాస్కింగ్ టేప్ అవి ఇవి తీసుకున్నాను. అండ్ బ్లాక్ షీట్స్ తీసుకున్నాను, దానికి ఒక 100 రూపీస్ అయింది. సో 700. అండ్ ఇది ఒక 250, 950, 950 అంతే. 1000 అనుకో. సారీ, ఓటీజీ కూడా ఉంది 50 రూపీస్. సో 1000, ఎగ్జాక్ట్ 1000. ఎస్, ఈ టెలిప్రాంప్టర్ నేనే తయారు చేసిన అంటే ప్రపంచంలో ఎవరైనా తయారు చేయొచ్చు. అది నేను చెప్తుంది. సో ఇట్స్ వెరీ ఈజీ. రాకెట్ సైన్స్ అయితే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. మనకున్న అందుబాటులో ఉన్న ఎక్విప్మెంట్ తోటి చిన్న టెలిప్రాంప్టర్ మనము ఎలా చేసుకోవచ్చు అన్నది. ఇన్ కేస్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనేసి కావాలి అనుకుంటే జస్ట్ కమెంట్స్ లో ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అడగండి. నేను ఎగ్జాక్ట్ మెటీరియల్స్, అసలు మీకు డైమెన్షన్స్ ఏం కావాలి, ఇంకా వేరే ఎక్కడెక్కడ తీసుకుంటే మనకి మెటీరియల్స్ దొరుకుతాయి, ఇంకా మేబీ నాకంటే తక్కువలో కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను ప్లేస్ చెప్తాను, కమెంట్ చేయండి ప్లేస్ ఎక్కడ బ్రో అని చెప్పేసి కమెంట్ చేస్తే. అండ్ ఈ రిమోట్స్ కూడా నేను చాలా చోట్ల తిరిగా. నేను యాక్చువల్లీ వేరే దగ్గరికి కూడా వెళ్ళా. మనకి సెట్ అయ్యే రిమోట్ ఇది మాత్రమే దొరికింది. అండ్ బెస్ట్ ప్రైస్ యాక్చువల్లీ. వేరే మేబీ ఆన్లైన్లో చూస్తే 600, 700 ఉంది అమెజాన్లో. బట్ నేను ఒక మార్కెట్కి వెళ్ళాను, అక్కడ దొరికింది. ఆ మార్కెట్ కూడా ఎక్కడ అనేసి మీరు కమెంట్లో అడగండి, నేను డెఫినెట్గా చెప్తాను. ఫైనల్లీ హోమ్ మేడ్ టెలిప్రాంప్టర్ రెడీ ఈజ్ రెడీ. అది కూడా 1000 రూపీస్ లో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎస్, బడ్జెట్ ఫ్రెండ్లీ టెలిప్రాంప్టర్. హార్డ్లీ నాకు పట్టిన టైము నిన్న ఒక 1.5 hour టైం నేను దీని మీద స్పెండ్ చేసిన. 1.5 hourలో అసలు అది కూడా అసలు ఎక్కువ టైం స్పెండ్ చేసాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఇవి ప్రిపేర్ చేసిన. సో నా ప్లాన్ వేరే ఉండే, ఇట్లా పెట్టేద్దాం అని చెప్పేసి. బట్ నాకు ఎందుకో గుర్తొచ్చింది, మన దగ్గర అమెజాన్ ఏదో డబ్బా ఉండాలి అండ్ ప్రొజెక్టర్ది కూడా ఒక డబ్బా ఉండాలి అని చెప్పేసి. అదర్వైజ్ నాకు ఒక 45 minutesలో అయిపోతుండే. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. 1 hour 2 hours స్పెండ్ చేసినా కూడా ఇట్స్ వర్త్ ఇట్. ఎందుకంటే 7,000, 10,000 స్పెండ్ చేసే బదులు మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చు 1000 రూపీస్లో. మొత్తం సెట్టింగ్ అయినాక మళ్ళీ ఒకసారి ఇంకొక వీడియో చూద్దాం, ఎట్లా సెట్ చేసుకోవాలి అన్నది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, నేను బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసాం. ఎందుకంటే మన మొబైల్ లేదా డిఎస్ఎల్ఆర్ ఏదున్నా ఇందులో ఇక్కడ పెట్టేసుకుంటాం మనం. సో దట్ షూట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. ఫుల్ సెట్టింగ్ ఏం చేయాలంటే మనం ఇంకొక వీడియోలో చూద్దాం. Yes. ఇప్పుడైతే టెలిప్రాంప్టర్ మనం సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలి అనేది మాత్రం ఈ వీడియో చూద్దాం. ఎస్. బాయ్ నాని. బాయ్.